హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి నేర్చుకుందాము. ఈ టాపిక్ వచ్చేసి చాలా ఈజీ అండి, అలాగే ఇంపార్టెంట్ కూడా. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఈజీ కదా అని వదిలేస్తే మనం ఒక మార్క్ కోల్పోయే అవకాశం ఉంటుందండి. సో ఒకసారి జాగ్రత్తగా నేర్చుకుందాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనము భారతదేశ జాతీయ చిహ్నాలు కూడా ఒకసారి చూద్దామండి, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య. జాతీయ జెండా రూపకర్త ఎవరు? శ్రీ పింగళి వెంకయ్య. నెక్స్ట్ జాతీయ రాజముద్ర. జాతీయ రాజముద్ర దీన్ని సార్నాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకోబడినది. జాతీయ రాజముద్ర ఎక్కడి నుంచి తీసుకోబడింది? సార్నాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకోబడినది. నెక్స్ట్ ఇక్కడ జాతీయ వృక్షం చూసినట్లయితే మర్రి చెట్టు. జాతీయ వృక్షం మర్రి చెట్టు. నెక్స్ట్ జాతీయ పుష్పం తామర పువ్వు. జాతీయ పుష్పం తామర పువ్వు. నెక్స్ట్ జాతీయ భాష హిందీ. జాతీయ భాష హిందీ. నెక్స్ట్ జాతీయ ఫలము మామిడి పండు. జాతీయ ఫలము మామిడి పండు. నెక్స్ట్ జాతీయ నది గంగా. జాతీయ నది గంగా. నెక్స్ట్ జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి. నెక్స్ట్ జాతీయ పక్షి నెమలి. జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ జాతీయ గీతం జనగణమన. జాతీయ గీతం జనగణమన దీనిని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్చే రచించబడినదండి. శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్చే రచించబడింది. నెక్స్ట్ ఇక్కడ జాతీయ జలచర జంతువు డాల్ఫిన్. జాతీయ జలచర జంతువు డాల్ఫిన్. నెక్స్ట్ ఇక్కడ జాతీయ ప్రార్థన. జాతీయ ప్రార్థన ఏంటిదండి? వందే మాతరం. జాతీయ ప్రార్థన ఏంటిది? వందే మాతరం. దీనిని శ్రీ బంకిం చంద్ర చటర్జీచే రచించబడినది. ఓకేనా. నెక్స్ట్ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. నెక్స్ట్ జాతీయ క్యాలెండర్ చూసినట్లయితే శక సంవత్సరం ఆధారితం అండి. శక సంవత్సరం ఆధారితం. ఇది చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ దేశముల వలనే గ్రెగేరియన్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్గా ఉపయోగిస్తాము. ఏది? గ్రెగేరియన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. ఇక్కడ గ్రీన్విచ్ ప్రామాణిక కాలము కన్నా మన దేశ కాలము 5 గంటల 30 నిమిషాలు ముందుంటుందండి. గ్రీన్విచ్ ప్రామాణిక కాలము కన్నా మన దేశ కాలము 5 గంటల 30 నిమిషాలు ముందుంటుందండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంతకుముందు కూడా చాలా ఎగ్జామ్స్లలో అడిగి ఉన్నాడు ఈ బిట్ని. ఎన్ని గంటల ముందు ఉంటుంది? 5 గంటల 30 నిమిషాలు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.